కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. కష్టే ఫలి. ఇలా కష్టపడితే రేపు సుఖపడతావు. కష్టాన్ని నమ్ముకున్నోడు ఎన్నటికీ కరవుగాడు. చెమట తీసినోడికే విజయం చేరువవుతుంది. చెయ్యాలనే తపన ఉంటే ఏదైనా సాధ్యమే. ఇప్పుడెందుకులే అనుకుంటే ఏది ముందుకు సాగది. అదృష్టాన్ని సరదాగా నమ్ముకో, కష్టాన్ని పూర్తిగా నమ్ముకో. ఇక విజయం నీదే. ఆరాటం ముందు ఆటంకం ఎంత, సంకల్పం ముందు అలసటెంత, దృఢచిత్తం ముందు దురదృష్టం ఎంత, ఎదురీత ముందు విధిరాత ఎంత. ఇసొంటి సూక్తులు బగ్గా చదువుకొని ఇక కష్టానికి బయలుదేరిండు ఒక అన్న. చూద్దాం మరి ఆయన కష్టం, దాని ఫలితం ఎట్లుందో. మోకానికి దస్తి కట్టుకొని ఏటీఎం సెంటర్లకు వచ్చిండు దొంగన్న. మస్తు షేపు తనలాడిండు గాని పని కాలే. ఇక లాభం లేదని బయటికి పోయి ఓ గనే ట్రై ఎత్తుకొచ్చిండు. అయినా పలకలే మిషిని. జర్రంత రెస్ట్ తీసుకొని మళ్ళా చాలు చేసిండు. రాయితో కొట్టి కొట్టి ఆస్ట్రగొన్నాడు గాని ఎంతకు తెరుచుకోలే ఏటీఎం మిషన్. అయినా ఇడవలే అన్న పట్టుబట్టిండు. అయితే కుయ్యి కుయ్య నల్లార మోగంగానే ఉరుకుడు. కరీంనగర్ జిల్లా నగునూరు ఆంధ్ర బ్యాంక్ ఏటీఎం ను దోస్తందుకు మొన్న రాత్రి గింత కష్టపడ్డాడు దొంగన్న. కానీ అంతా ఉత్తకదే అయింది. సీక్రెట్ కెమెరాల అన్న ఫోటోలు తీసుకొని పట్టుకునే పనులున్నారిగా పోలీసులు. జాడ చెప్తే పైకం గుడిస్తారటుల్లో. అయితే అప్పట్లో పారి ఇదే బ్యాంకు గోడలకు రంధ్రం పెట్టి దోసుకుపోతందుకు చూసిండ్రు. అప్పుడు కూడా ఉత్తకతే అయింది. కానీ ఎందుకైనా మంచిది జర సెక్యూరిటీ పెంచుండి సార్లు.